అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ మధ్యలో పువ్వులు మాత్రం ఇటు ఇటు ఎన్ని ఉంటాయో ప్రేమ. సరే, కాఫీ ఇస్తే నేను రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రి మరి కాతేరు తీసుకెళ్తానన్నావుగా. మరి నా పని వెయిటింగ్ చేయగలుగుతావు మరి నువ్వు వచ్చి? ఫోన్లే వెయిటింగే కదా చేస్తాను. అంతగా లేట్ అవుతుంటే వాణి వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎందుకంటే మళ్ళీ అన్నిసార్లు తిరగలేం కదా ప్రేమ. సెలక్షన్కి ఒకసారి ఇలా ఉన్నాడు అయితే పని సక్రమంగా అయ్యి మంచి గోవుతో ఉన్న కృష్ణయ్య దొరికేలాగా చూడనైనా. కృష్ణయ్య అందరికీ చెప్పి వెళ్తున్నా, గోవుతో ఉన్న కృష్ణయ్యని ఎత్తుక్కోవాలని గోవులున్న చీర కట్టానండి సింబాలిక్గా. కృష్ణయ్య వెళ్ళొస్తాను నాయనా. అంతవరకునేమో గోల చేశాడు. ఇప్పుడు చూడండి అలా అన్నయ్యకి ఏదో చూపిస్తున్నాడు. అమ్మ తల్లి వెళ్ళొస్తానమ్మా. ఆంజనేయ తండ్రి. ట్రైను గేట్ వేసి ఉన్నదండి. అక్కడ ఒక చిన్న హోటల్ ఉన్నది. ఒక లేడీ వేస్తున్నారు. గారెలు తీసుకున్నాను అనమాట కారులోంచి. 30 రూపాయలు అంట. ఎన్ని 2, 4, 5 గారెలు ఇచ్చింది ఆవిడ. తక్కువే, 30 రూపాయలు తీసుకున్నాను. మనం మామూలు హోటల్కి వెళ్ళి తింటే మొన్న నోట్లో పెట్టకపోయాం. పెద్ద హోటల్కి వెళ్ళామండి. 140 రూపాయలు తినలేక వదిలేసి వచ్చేసాం. కానీ ఇక్కడ రోడ్డు పక్కన బాగుంది, మెత్తగా ఉంది ఇడ్లీ గారి చాలా బాగుంది. క్రిస్పీగా మెత్తగా ఉన్నాయి. ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి శృంగవృక్షంలో. నందమూరి గారు వీళ్ళు. ఏంటి ఎంతమంది జనాలు ఉన్నారు. కార్లు చాలా ఉన్నాయి. స్వామి వెళ్ళొస్తాను నాయనా. అందరూ ఇక్కడ ఆగి చెప్పి వెళ్తారండి ఆంజనేయ స్వామికి. ఇంతకీ రాజమండ్రి ప్రయాణం ఎందుకో మీకు చెప్పలేదు కదండి. రాజమండ్రి దగ్గర కాతేరు అనే ఊరు ఉంటుందన్నమాట. అక్కడ విగ్రహాలని తయారు చేస్తారంటండి. పర్ణశాల దగ్గర రేవు కట్టించి, రేవు గట్టు మీద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి పెట్టాను కదా. 2వ గట్టు మీద గోవుతో ఉన్న కృష్ణయ్యని పెట్టాలని నా కోరికండి. అయితే ఆ విగ్రహం కోసం మా చుట్టుపక్కల అంతా కూడా తిరిగి చూసాము, ఎక్కడా లేదు. ఆంజనేయ స్వామి బొమ్మ తీసుకున్నాను చూడండి. అక్కడ ఉన్నాయి కానీ చిన్నవి ఉన్నాయి అన్నమాట. అంటే సిమెంట్ది అయి ఉండాలి, గోవుతో ఉన్న కృష్ణుడు అయి ఉండాలి, 3 అడుగుల ఎత్తులో ఉండాలి. ఎందుకంటే 2 అడుగుల ఎత్తులో ఉన్న మన ఇంట్లో ఉన్న కృష్ణయ్యని పెడితే ఆ గట్టు మీద సరిపోలేదండి. అంటే 2 సమంగా లేవన్నమాట. సరే, అంత మనసు పడుతున్నాను కదా, కొత్తది ఎక్కడన్నా ఆర్డర్ ఇచ్చే చేయిద్దాము అని అన్నారు ఈయన. సరే, ఎక్కడ చేయించాలి అంటే కాతేరులో చేస్తారు అని అయితే తెలుసండి. కాతేరులో ఈ విగ్రహాలు ఫేమస్ అంట. ఉండు స్లో చేయి. ఏంటంటావు ఇది? చెప్తాను, తీసుకో. అవునా? అందరూ పశుమర్తి వాళ్ళ ఆత్మీయ కలయిక అంటే కుటుంబ ఆత్మీయ కలయిక. ఓహో, ఒక ఇంటి పేరు వాళ్ళు అందరూ కలిసి. అవునా? పశుమర్తి వారి ఆత్మీయ కలయిక అంటండి. ఎవరో ఫోన్ చేస్తున్నారు. అలా కృష్ణయ్య కోసం వెతుకులాట జరుగుతూనే ఉన్నదండి. త్వరలో కృష్ణాష్టమి రాబోతోంది కదా. కృష్ణాష్టమి నాటికి కృష్ణయ్యని తెచ్చి ఆ రేవులో 2వ గట్టు మీద కృష్ణయ్య బొమ్మను పెట్టుకోవాలి అనేది నాకు కోరిక. మా భీమవరం చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో అక్కడ చూసేసాను. అంటే రెడీగా అయితే లేవండి, ఆర్డర్ ఇవ్వాలి. అంటే మనకి ఆంజనేయ స్వామి అయితే రెడీమేడ్గా మనకు కావాల్సినట్టుగా తయారయ్యి ఉన్నది. అందుకనే టక్మని వెంటనే తెచ్చేసుకున్నాం. కృష్ణయ్యది అట్లా దొరకలేదు. సరే, వెతుకుతున్నాము. ఖచ్చితంగా గోవుతో ఉన్న కృష్ణయ్యే కావాలి. ఒక చోట చూసాము, ఉట్టి కృష్ణయ్య ఉన్నాడు. అన్నీ
ఓన్లీ కృష్ణయ్యలే అవుతున్నాయి, మస్ట్గా గోవు కూడా కావాలి అనేది నేను అనుకుంటున్నది కదండి. అందుకని లేట్ అవుతుంది అనమాట. ఈవేళ కాతేరు వెళ్తున్నాం. అక్కడ ప్రత్యేకించి రాతి విగ్రహాలు ఎక్కువ చేస్తారంటండి. మరి సిమెంట్ విగ్రహాలు కూడా ఉంటాయి అని చెప్పారు, చేస్తారు అని. ఆర్డర్ ఇవ్వాలి అంటే ఆర్డర్ ఇచ్చేసి వచ్చేస్తాం అనమాట. అందుకనే ఇప్పుడు ప్రేమ ఎమ్మటపడి ఏదో చిన్నపిల్లలు ఎమ్మటపడినట్టు ఎమ్మటపడి వెళ్తున్నాను. ఎందుకంటే ఆర్డర్ ఇవ్వటానికి ఒకసారి వెళ్ళాలి, మళ్ళీ తెచ్చుకోవటానికి ఒకసారి వెళ్ళాలి కదండి. అందుకని ఇప్పుడు ఎలానో వెళ్తున్నావు కదా నువ్వు, నేను వస్తాను అని చెప్పి బయలుదేరాను అనమాట. కృష్ణయ్య మంచిగా దొరుకునాయినా. ఇదిగోండి కాతేరు అంటే ఇదే. ఇక్కడంతా ఇదిగో శిల్పాలు ఇవి ఉన్నాయి కదా. రాజమండ్రిలోని కాతేరు ప్రాంతానికి చేరుకున్నామండి. మనకి రోడ్డు మీద ఇట్లా చాలా షాపులన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రాతి చిక్కుళ్ళు షాపులే కనిపిస్తున్నాయి అన్నమాట అండి. మనకేమో రాతి విగ్రహం కాదు కావాల్సింది, సిమెంట్ విగ్రహం కావాలన్నమాట. సరే ఏదో ఒక షాప్లోకి వెళ్ళి అడుగుదామునని ఈ షాప్లోకి వెళ్ళామన్నమాట అండి. షాపే కాదు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే అనుకుంటండి. చూడండి, పెద్ద ఎలిఫెంట్ ఉంది ఇక్కడ. ఏం ఎలిఫెంట్ ఇది? ఇదేదో ఫైబరో ఏదో ఊగుతుంది. ఇది దేంతో తయారు చేసింది? ఫైబరేనా? ఫైబర్ అంటండి. నాకు కృష్ణుడి బొమ్మ కావాలండి. బా చూడండి, రాతితో గుడి కట్టేసేసారు చక్కగా. వినాయక స్వామి భలేగా ఉన్నది. అసలు ఇక్కడ ఏం చూసినా ఎంత అందంగా ఉన్నాయోనండి. అమ్మవారిని రెడీ చేశారు, శుభ్రం చేస్తున్నారు, పాలిషింగ్ చేస్తారంటండి దీనికి. ఇది చాలా పెద్ద కార్ఖానా లాంటిది అనమాట అండి. ఇక్కడ రకరకాల దేవతామూర్తుల విగ్రహాలన్నీ కూడా రాతికి చెక్కుతున్నారనమాట. అంటే మిషన్తోనే మాన్యువల్గానే చెక్కుతున్నారండి. అదేదో కంప్యూటర్లో పెడితే బొమ్మ తయారై రావటం కాదు, మాన్యువల్గా చెక్కుతున్నారనమాట. అయితే మనం రాతిని చూస్తే ఓహో ఇది రాతి విగ్రహం అని అనుకుంటాం కదా. ఈ రాతిలో కూడా చాలా రకాలు ఉంటాయి అంటండి. ఇవన్నీ ఏమో కాంచీపురం కృష్ణశిల అంటండి. ఆల్రెడీ అక్కడ అమ్మవారిది చేస్తున్నారు కదా, మెరుగు పెడుతున్నారు కదండి, అదేమో శాలిగ్రామ శిల అంట. ఇవన్నీ దేవాలయాలకి ఇస్తారంటండి. అలానే రకరకాల విగ్రహాలు అనమాట అండి. అంటే రాధాకృష్ణులు, అమ్మవారులు, సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి, శివలింగాలు, వినాయకుడు, సాయిబాబా విగ్రహాలు ఒక్కటేంటండి ఎన్ని ఉన్నాయో. అలానే రాయి కూడా అన్ని రకాలు ఉన్నదన్నమాట అండి. ఈ సెట్ ఎంత ఉంటుందండి? అమ్మవారు ఇది కార్యక్రమం చేయాలండి. బయట నుంచి చూడండి, అది ఆర్డర్ చేస్తున్నాడు. ఇక్కడ అంటే ఈ డీజల్ స్టోన్లో తెచ్చేస్తున్నారు. ఈ ఎల్బీ చూపిస్తారండి, ఇవన్నీ కూడా స్మూత్ ఉంటారండి. చాలా ఆర్డర్ చేశాను. 5 అడుగులు అమ్మవారు దుర్గమ్మ తల్లి. రేట్ అండి రేటు 90 ఉంటుంది మేడం గారు. రేటు 96. అదే 3 అడుగులు అయితే రేట్ వస్తుంది. ఏది ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ మీకు ఇందులో ఇదే 96 అని అంటే మనకు 3 అడుగులు కావాలి. 3 అడుగులు అంటే అండి ఎంత పట్టుద్దండి? ఎంత అవుతుంది రేట్ అండి? 6.5 అప్రాక్సిమేట్గా 1,50,000 లోపు అవుతుందండి. 1,45,000. ఇది ఎక్కువ అవుతుంటారా? వైట్ ఎక్కువగా 2 సేమ్. ఇదే స్టోన్లో మీకు 1,17,000 ఉంది. పాలు మార్పులు ఏమండి? ఎక్కువ తక్కువలో అండి. తక్కువలో కావాలంటే మీకు గౌరీపట్నం శిల అని ఈ రెడ్ స్టోన్ ఉన్న చూడండి, ఇవంటండి. ఇవైతే కొంచెం తక్కువ పడతాయమ్మా అని అంటే అప్రాక్సిమేట్గా తెలుసుకోవటం కోసం ఈ విగ్రహం ఎంత అంటే ఇది 38,000 అంటండి. మనం గోవుతో ఉన్న కృష్ణయ్యని తీసుకుందామని వచ్చాం కదండి. రాతివి ఎక్కువ ఖరీదు ఉంటాయని తెలుసు. అయితే ఇక్కడ ఎక్కడ మనకి లభిస్తుంది సిమెంట్తో తయారైన కృష్ణయ్య విగ్రహం అని తెలుసుకోవటానికని
కొంత వచ్చాను. అలానే నేను ఎప్పుడు ఈ రాతి విగ్రహాలు ఇవన్నీ తయారు చేయటం ఇలా ఎప్పుడూ రాలేదండి. సరే ఇవి చూసి మీ అందరికి కూడా చూపిద్దాము అని ప్రత్యేకంగా వీరి షాప్కి వచ్చాను అనమాట అండి. చాలా ఫేమస్ అంటండి రాజమండ్రిలో వీరి షాపు చాలా ఫేమస్ అంట. ఇక్కడ అసలు ఈ శివలింగాలు, నందులు, సాయిబాబా విగ్రహాలు ఇవన్నీ ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయోనండి. ఆర్డర్ ఇస్తే చేస్తారంటండి. మనకి ఏదన్నా కావాలన్నా కూడా రెడీమేడ్గా చాలా ఉన్నాయి. ఇన్ని ఎక్కువ విగ్రహాలు ఉన్నది మాత్రం రాజమండ్రిలో వీరిదేనంటండి. అసలు చూస్తే చాలండి, అసలు ఏదో లోకంలోకి వెళ్ళిపోయాము, ఏదో దేవలోకంలోకి వెళ్ళిపోయామా అన్నట్లు అనిపిస్తుంది అనమాట అండి. 45,000 ఇంకా చిన్నదే 45,000 అంటండి అది. ఈ కృష్ణుడు చూడు, గోపాలకృష్ణుడే ఎంత బాగున్నాడు, కానీ 2 లక్షల పైన ఉంటుంది. 2-2.5 వరకు మోపులేదని పనిచేస్తాయండి. మీకు 96 అది పనిచేస్తుందండి. ఆ బయట చెప్పాను కదండి, అది పనిచేస్తుంది. ఇప్పుడు మీ గవర్నమెంట్ అంటున్నారు తప్పు పనిచేస్తే కాదు. ఇక్కడ తులసి కోటలు కూడా చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయండి. స్టోన్వి ఉన్నాయి, అట్లానే వైట్వి మార్బుల్వి కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవి 12,000 నుంచి స్టార్ట్ అవుతాయి అంటండి. చిన్నది వైట్ మార్బుల్ తోటి ఉన్నదనమాట. అదైతే 5,600 అని అన్నారు. మనం కస్టమైజ్ చేయించుకోవాలన్నా ఫలానాది కావాలి అని చెప్తే తయారు చేస్తారంటండి. చాలా చాలా బాగున్నాయండి. ఈ మధ్య బ్లాక్ తులసి కోటలు ఇవి కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం కదా, 10,000 నుంచి స్టార్ట్ అవుతాయి అంటండి. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే నేను వెళ్ళిన అసలు నా కృష్ణయ్య కోసం, అంటే గోవుతో ఉన్న కృష్ణయ్య ఎక్కడ దొరుకుతాడండి, ఇంత కాస్ట్లీది నేను ఎఫర్ట్ చేయలేను, ఇట్లా రేవులో పెట్టడానికి కావాలి, సిమెంటుతో తయారు చేసింది అయితే మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంది కదా, అది కావాలి నానంటే మా ఓనర్ గారు ఉన్నారండి, వారితో మాట్లాడండి, మీకు వివరాలన్నీ చెప్తారు అని అన్నారనమాట అండి. ఇదిగోండి వీరేనమాట ప్రసాద్ గారు. అసలు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారోనండి. సాధారణంగా మనం వెళ్ళామనుకోండి, మాకు సిమెంటు కృష్ణుడు కావాలండి అని అంటే మా దగ్గర అన్నీ రాయే ఉంటాయమ్మా అని చెప్పేసేసి పంపించేయచ్చు. కానీ అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి ప్రతి ఒక్కటి విపులంగా చెప్పారనమాట అండి. ప్రసాద్ గారి ఓపికకి చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే మనకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు కాటేరులో విగ్రహాలు చేస్తారు అంటే మేము వచ్చాము, కానీ తీరా చూస్తే ఇక్కడ అన్ని రాతి విగ్రహాలే తయారు చేస్తారంటండి. ఇలాగా ఫోటో అది చూపించా. ఆరు బయట పెట్టడానికి ఆంజనేయ స్వామి విగ్రహం రేవులో ఒక గట్టు మీద పెట్టాను, పక్కన కృష్ణయ్య విగ్రహం పెట్టడానికండి అని వారికి చూపించాను అనమాట. అమ్మ మీరు సిమెంట్ది పెట్టడమే కరెక్టు, అయితే సిమెంట్ విగ్రహాలు మీకు పెద్దాపురంలో తయారు చేస్తారు, అక్కడైతే మీకు రెడీమేడ్గా కూడా ఉంటాయి. అంటే సాధారణంగా మనకి కావాల్సినవి అంటే కస్టమైజ్ చేయించుకోవాలి కదా. ఇలా గోవుతో ఉన్న కృష్ణుడిది అని అంటే మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, కనుక్కుంటాను ఉండండి అని ఒకళ్ళిద్దరికి ఫోన్ కూడా చేశారండి. ఆయన చేసి కనుక్కున్నారు, ఉన్నాయి రెడీగా అని చెప్పారనమాట. రాజమండ్రి నుంచి మీకు 1.5 అవర్ 2 అవర్స్ పడుతుందమ్మా, పెద్దాపురం వెళ్ళిపోండి, అక్కడ మీరు రెడీగా ఉన్న కృష్ణయ్యని చక్కగా ఓకే చేసేసుకోండి నేను చెప్పారనమాట. అలానే అసలు ఈ కాతేరులోనే ఎందుకు ఈ విగ్రహాలని తయారు చేస్తున్నారు అనేది నాకు ఒక డౌట్ అనమాట. అంటే ఇప్పుడు ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క వస్తువులు ఫేమస్గా ఉంటాయి కదా, అలా ఇక్కడే ఎందుకు తయారు చేస్తున్నారండి అని అడిగితే ఆయన మొత్తం చెప్పుకొచ్చారనమాట అండి. అసలు ఎందుకంటే నేను తెలుసుకున్నాను అంటే మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు అనే ఉద్దేశంతో వారిని కొద్దిసేపు మాట్లాడి వివరాలన్నీ కనుక్కున్నాను అనమాట అండి. కాదు కదండి, యాక్చువల్గా కాతేరు అన్నది క్వారీ ఉండేదండి. ఇక్కడ రాయి దొరికింది, రాయి ఇక్కడ దొరికింది. రాయి దొరకడం వల్ల ఏమైందంటే ముడిసరికి ఎప్పుడైతే దొరుకుతుందో దాన్ని రిలేటెడ్ ప్రొడక్ట్ చేయడం అన్నది కామన్గా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ మా తాతయ్య గారు ఏంటంటే భీమవరంలో పనిచేసేవారు. అప్పటికి మనకి బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఏమైందంటే ఆయన పంటికి వచ్చి ఇక్కడ ఎడ్ల బండి మీద రాయి తీసుకొని మళ్ళీ పంటి మీద వేసుకొని అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ చేసేవారు. ఇది రావడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి మా ఫాదర్ పుట్టిన ఇయర్లో ఇక్కడ వచ్చేసారు.
అంటే రా మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది, ఇది మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ చేసుకోవడం ఇదంతా ఇబ్బంది అని ఆయన ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. 80 సంవత్సరాల క్రితం ఇక్కడ స్టార్ట్ చేశారు. మీరు మనకు తెలిసిన వాళ్ళకి ఒకటి గోపాలకృష్ణుడు కావాలి, సిమెంట్ 3 అడుగులు. ఎంత బాగున్నదండి అమ్మవారి. మనకి రెడీమేడ్ ఊర్లో ఉన్న దొరుకుతాయి, వాళ్ళు వస్తున్నారు అక్కడికి. కొద్దిగా రెడీగా ఎవరిదైనా ఉంటుంది చెప్పండి, అది తీసుకుంటారు. ఎంత ఉండొచ్చండి రఫ్గా? అంటే ఒక ఐడియా, అంటే వాళ్ళ బడ్జెట్ బట్టి వస్తుంది. మన గోవుతో ఉన్న గోపాలకృష్ణయ్య కోసం తిరుగుడు మళ్ళీ వేట ప్రారంభించాలన్నమాట అండి. అయితే పెద్దాపురంలో తెలిసిన వారి నెంబరు అవన్నీ కూడా ఇచ్చారు. అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది అనేది కూడా ఆయన రేటు అవన్నీ కూడా కనుక్కుని చెప్పారన్నమాట అండి. ఎందుకంటే మళ్ళీ మీరు అంత దూరం వెళ్ళి ఇబ్బంది పడకూడదమ్మా అని చెప్పి ఆయన చేసిన హెల్ప్ మాత్రం ప్రసాద్ గారు చాలా హెల్ప్ చేశారు. అట్లనే ఇక్కడ కూడా కాతేరులో కూడా ఎవరో ఉన్నారంటండి, అక్కడ కూడా చూడండి అని చెప్పారు. ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ మన గోపాలకృష్ణయ్య కోసం వేట ప్రారంభించామండి.